అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెయిన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాక కొంచెం కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న బ్రెయిన్ని వేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం మూత పెట్టేకండి. మూత పెడితే వాటర్ వచ్చేసి బ్రెయిన్ అనేది టేస్ట్ మారిపోతుంది. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 2 సైడ్స్ మసాలా పట్టేలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.